ఎరా తరుణ్, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటవా? ఎందుకు వర్కౌట్ కాదు? పక్కా ప్లాన్తో వచ్చాం, పక్కాగా వర్కౌట్ అవుతుంది. అరే మనకేం ఇబ్బంది ఉండదు కదా? ఏమి ఉండదు కానీ పద ముందు గబగబా, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారేమో. ఏమోరా, నాకెందుకో భయంగా ఉంది. నువ్వు ప్రతిదానికి భయపడతావేంట్రా? ఊరుకోరా బాబు, పోయినసారి కూడా ఇలా చెప్పి నువ్వు నన్ను ఇరికించి తప్పుకున్నావు. వాళ్ళేమో నన్ను బంతాడు ఆడుకున్నారా. అయినా నీకు ఇలాంటి ఆలోచనలు ఏంట్రా? కష్టపడి పని చేసుకుంటున్న వాడిని కూడా నువ్వు మానేసింది కాక నన్ను కూడా మానిపించావు. కష్టపడి ఎన్నాళ్ళు పని చేసినా అదే జీతం, అదే జీవితం. అవి నాకొద్దు. ఒకే ఒక్కటి, ఇలాంటిది చేసి లైఫ్లో సెటిల్ అయిపోతా. అరే తప్పురా, ఇలా కష్టపడకుండా వచ్చిన సొమ్ము మనకు నిలబడదురా. అరే కష్టపడితే వచ్చే ఒక్క రూపాయి అయినా సరే మనం హ్యాపీగా ఉండొచ్చురా. ప్లీజ్ వెళ్ళిపోదాంరా. నువ్వు ఆపు ముందు. స్పాట్కి వచ్చేసాం. స్పాట్ చాలా బాగుంది. ఎందుకు బాగుండదు? బాగుంటుంది. ఊరుకోరా, మనం చాలా థ్రిల్ అయ్యే ప్లేస్లో థ్రిల్ అయ్యే పని చేస్తాం. ఇంకెందురా నసుకుతావు? నీకు అలాగే ఉంటుందిరా బాబు, భయపడి చేస్తుంది నేను. అవన్నీ వదిలేసి మన ప్లాన్ ఎలా వర్కౌట్ చేయాలో ఆలోచించు, అంతేగాని నన్ను కూడా నీరు కార్చమాక. నేనేం ఆలోచించను బాబు, అంత టాలెంట్ కానీ అంత ధైర్యం కానీ నాకు లేవు. నువ్వే ఆలోచించుకో. ఇది షార్ట్ ఫిల్మ్ అయిపోయిందిరా. లేదంటే కనీసం 4 సుమ్మలన్నా వాడితే ఈ ప్లేస్కి కరెక్ట్. బాబు నాయనా, నువ్వు బాలకృష్ణ కాదు, నేను చిరంజీవి కాదు. అర్థమైందా? వాళ్ళకి 40 వాడినా తక్కువే, మనకి 1 వాడినా ఎక్కువే. సర్లే కానీ ఏది వస్తున్నారన్నా? అసలు వస్తున్నారా? ఇంకా రాలేదు. తప్పకుండా వస్తారు. ఈరోజు డీల్ ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవును మరి, ఏమో ప్రైమ్ మినిస్టర్ ఏమో ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెర్చ్ చేసి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అవునా సార్? నోరు మీరా, సద్దా 4 సార్లు కనుక్కున్నాకే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తెలుసా? అలా అని చెప్పకపోతే కానీ నువ్వు వాడికి 2000 ఇవ్వవు కదరా. ఏరా, నువ్వేదే తిన్నగా ఆలోచించువారా? ఎందుకు ఆలోచించాలరా? మనం ఏమన్నా మంచి పని చేస్తున్నామా? లేదా ఇప్పుడు ఇక్కడ ఎవరు రాకపోతే నువ్వు ఆ సద్దం గడికి 2000 వెనక్కి తీసుకురాగలవా? తీసుకొని రాలేం. అయితే కొద్దిసే వెయిట్ చేద్దాం, రాకపోతే వెళ్ళిపోదాం. అంతేగాని నన్ను కూడా భయపెట్టమాకరా బాబు. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, ఐడియాస్ తెలిసిందే. ఆ సూట్ కేసులు కొట్టేస్తాం. అరే ఆ సూట్ కేసులు ఎంతకు మనకు కావాల్సింది ఉంటుందా? మన విషయం అర్థం కానంత అమాయకులు కాదు ఈ ఆడియన్స్. మన ఇక్కడ డబ్బులు కొట్టడానికి వచ్చావని వాళ్ళకి అర్థమైంది. నువ్వు క్లియర్ గా మాట్లాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? దొంగ, అది కూడా తెలియదారా? ఇక్కడ బ్రౌన్ షుగర్ ఆ వ్యక్తి అమ్ముతుంటే ఈ వ్యక్తి కొంటున్నాడు. అరే ఇంటికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఆ సూట్ కేసులు. మరి బ్యాగ్ లో ఏముంది? బ్రౌన్ షుగర్. మరి ఎలా చెప్తున్నావురా? అది కూడా బ్రహ్మ విద్య ఏంట్రా. బ్రౌన్ షుగర్ ప్యాకెట్ లో ఉంది. డబ్బులు అంటే బ్రౌన్ షుగర్ కంటే తక్కువ ఉంటాయి కాబట్టి ఈ బ్యాగ్ లో బ్రౌన్ షుగర్, ఆ సూట్ కేసులో డబ్బులు ఉన్నాయి. అంతే, దట్స్ ఆల్, సింపుల్. అరే మనం డబ్బులు మాత్రమే కొట్టేయాలి, బ్రౌన్ షుగర్ కాదు. అరే డబ్బులు సూట్ కేసు అడే వెళ్తుందిరా. వెళ్ళిపోతున్నాడు రా, పదరా ముందు. హ్యాండ్స్ అప్. భయం ఉంటే వాళ్ళు పట్టుకుపెట్టించావుగా. ఏం చేయమంటారా? గన్ తీసాడు అనుకో, ఇద్దరం అయిపోయావు. కానీ నీకు ఆ గన్ ఎక్కడరా? ఇదా బొమ్మతో పాకిరా. నిన్న బేర్ ప్లేస్ వెళ్తుంటే 50 రూపాయలు పెట్టుకున్నాం. బుజ్జిమంట మనకి ఎలా పనికొచ్చింది. అమ్మో, కొంచెం అయితే చంపించేసాడుగా. పదరా ముందు, వాళ్ళు లేచినా లేస్తాడు. నాకు అప్పుడే అనుమానం వచ్చిందిరా, నువ్వు కొంప ముంచుతావని. అదే జరిగిందిగా. అయినా ఇప్పుడు ఏం జరిగిందిరా?
ఈ బ్రౌన్ షుగర్ నమ్మితే మనం కొట్టే వెళ్ళడానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయరా. ఎలా వస్తాయిరా? వీటిని ఎక్కడ అమ్మాలో తెలుసా? ఎక్కడ డీల్ చేయాలి తెలుసా? సినిమాలు చూడలేదారా? అవును మరి. ఇప్పుడు ఆ సినిమా లోపలికి వెళ్ళి అమ్ముతావా? ఏంట్రా నీ గొడవ? ఏంటేంట్రా, కట్అవుట్ ఫేస్ బాగుంటే లవర్ బై రోల్లో ఫ్రెండ్కి హెల్ప్ చేయడం అనుకున్నారా? కానీ నన్ను డైరెక్ట్గా తీసుకొచ్చి యాక్షన్ సినిమాలో ఇరిగించేసావు కదరా. లవర్స్కి హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం చేసి ఉండవారా? అరే అక్కడ కర్రలో కత్తులతో ఎండబడతారా, కానీ ఇక్కడ ఏకంగా గన్నులతో ఎండబడుతున్నారా బాబు. ఇంకే బాబే. అరే పద ముందు ఎక్కడ తీసాం అక్కడ పెట్టేసి వద్దాం. ఎక్కడ పెడతారా? పద వెళ్ళిపోదాం. వాడు లేచాడంటే మనల్ని పెట్టలు కాల్చేస్తాడు. ఇందాకంటే ఏదో రకంగా బతికిపోయాం. దీన్ని ఏదో రకంగా అమ్ముని వచ్చిన డబ్బులతో మన లైఫ్ లో సెటిల్ అయిపోతాం రా. అమ్మో వాడు వస్తున్నారా, పద ముందు. అరే ఎలా అమ్ముతావురా? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రా. వాడికి ఇలాంటి ఎక్కడ అమ్మాలో బాగా తెలుసు. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అవునరా, ఎందుకైనా మంచిదని ఫ్రెండ్షిప్ చేసి వాడి ఫోన్ నెంబర్ తీసుకున్నా. అయితే ఫోన్ చేయరా వాడికి, అమ్మి త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం. అసలే మా అమ్మ సంగతి తెలుసుగా, తాట తీసేస్తే. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అరే మరి ఇప్పుడు ఎలా రా? అదే ఆలోచిస్తున్నారా? అరే నువ్వు ఆలోచిస్తానండు, బడ్డీ కొట్టుకెళ్ళి అడుగొస్తా. వద్దురా వద్దురా. బాబాయ్ ఇక్కడ బ్రౌన్ షుగర్ ఎక్కడ అమ్ముతారో తెలుసా? వెళ్తావురా. ఎక్కడ పెడితే అక్కడ అడిగితే మనం దొరికిపోతాం. అరే మన వెనకాల ఫాలో అవుతున్నట్టుందిరా. అవునరా, కొన్ని ఫాస్ట్ ఉన్నాడు. అరే వాడు పోలీస్ లాగా ఉన్నాడు రా. అరే వాడు ఖచ్చితంగా పోలీసేరా. ఈ ఊరు వస్తే తరుగొట్టారు, మా ఊరు వచ్చారేంట్రా? బాక్స్ ఏముందిరా? ఏదో ఉందిరా.
వెళ్ళిపోయారు. మీ ఊరు వచ్చి చెల్లికి వెళ్ళిపోయారు. ఏంట్రా ఎటే వెళ్తున్నావురా? ఈ పెట్టిని ఇక్కడ దాచిపెట్టి వెళ్ళిపోతావురా. ఏరా నువ్వు ఇంకా మారవా? ఆల్రెడీ పోలీసు కళ్ళలో పడావు. భగవంతుడు మనల్ని ఇంకా ఏదో దయతో చూడబట్టి చిన్న చిన్న మలుపులతో పెద్ద కష్టాలు రాలేదురా. లేకపోతే మనం ఈ పాటికి ఊసలు ఎక్కడితో ఉండేవాళ్ళంరా. మనం దొరకే కదరా. రే వద్దురా తరుణ్, మనం ఇలా సంపాదించొద్దురా. ఇలా మోసాలతో సంపాదించింది ఏది ఎక్కువ కాలం నిలబడదురా. అర్థం చేసుకోరా. చిన్న ప్రయత్నాలతో మనశ్శాంతిని కోల్పోయి భయంతో బిక్కు బిక్కుమంటున్నావురా. అంతేకాదురా, మన ఇంట్లో వాళ్ళ మనశ్శాంతిని కూడా దూరం చేయడం అవసరమా చెప్పు? అరే మనం చేసే చిన్న పిచ్చి పనుల వల్ల ఇంట్లో వాళ్ళ ఆనందాన్ని తీసాడు ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అరే ఒక్కసారి ఆలోచిస్తారు. మీ పిల్లలు స్మగ్లర్స్, దొంగరు అంటే మన తల్లిదండ్రులు విని తట్టుకోగలరా? అరే కష్టపడి ₹1 సంపాదించిపోయినా వాళ్ళేం ఫీల్ కర్రా. కానీ మనం ఇలా దొరికిపోయి రేపొద్దున అందరూ మన గురించి మాట్లాడుకుంటుంటే విని తట్టుకోవడం వాళ్ళ వల్ల కాదురా. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అరే ఈ పెట్టిని తీసుకెళ్ళి పోలీసులకి ఇచ్చేద్దాం రా. అరే వద్దురా. అరే ఈ రోజు కాకపోతే రేపైనా సరే మనం ఎంక్వైరీ దొరికిపోతాం. ఎందుకంటే ముందు ఇచ్చేద్దాం రా. అయితే ఒక పని చేద్దాం, మనల్ని ఫాలో అయిన పోలీసానికి ఇది ఇచ్చేసి క్షమించమని అడుగుదాం. ఏమంటాం? అరే ఇదేదో బాగున్నట్టుందిరా, పద ముందు. దొరికావురా. నీ వల్ల నేను సస్పెండ్ అయ్యి నానా సంక్రనాకి కుక్క కంటే హీనంగా నీ కోసం తిండి తెప్పలు లేకుండా తిరిగాను రా. చిక్కావురా.
ఏదో ఆశతో ఇంకోసారి ఇలాంటి తప్పు చేయండి సార్. క్షమించండి సార్. వీడిని పట్టించారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే ఊరుకో పండే. యాహూ!